ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అతను సీరియస్ అయ్యి నువ్వు నాకు డబ్బులు ఇవ్వవు, నేను అడిగినప్పుడు ఇవ్వవు అని చెప్పి మా అక్క మీద అట్లా హ్యాండిల్ చేశాడు మేడం. చాకు తీసుకొని ఫస్ట్ పొడవడము అట్లా చేసి మళ్ళీ అది చేసిన తర్వాత కూడా కనీసం కొంచెం కూడా కనికరం అనేది లేకుండా అక్కడే కూర్చొని పాటలు విన్నాడంట కదండి, పాటలు చూసుకుంటా పాటలు వినుకుంటా. ఎస్ మేడం, పాటలు విన్నాడు. అప్పుడు నేను యాక్చువల్లీ నేను బెంగళూరులో ఉన్నా మేడం. నాకు మా వైఫ్ అంతకు ముందే 5 minutes ముందే నేను మాట్లాడినా మా వైఫ్ తో. మాట్లాడితే మా వైఫ్ మళ్ళీ నాకు కాల్ చేసేలా కూడా నేను అప్పుడు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఏమైంది 7-10 దాకా మిస్డ్ కాల్ చేసింది. ఇప్పుడే కదా మాట్లాడినా, మళ్ళీ ఎందుకు చేసింది బా అని చెప్పేసి నేను మళ్ళీ కాల్ చేశాను మా వైఫ్ కి. చెప్పింది మా వైఫ్ చెప్పింది, వాడు వచ్చినాడు ఇట్లా పిన్నిని మొత్తం తల కోసేసినాడు, నువ్వు రా తొందరగా అని చెప్పేసి నేను అప్పటికప్పుడు బెంగళూరు నుంచి వచ్చేసిన మేడం. ఫాదర్ తోటి పెద్దగా ఉండేవాడు కాదా మొదటి నుంచి కూడా? తల్లితోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేదా అతనికి? ఎస్ మేడం, వాళ్ళ నాన్న వచ్చేసి ఒక ఏమంటారంటే ఏమి వర్క్ చేయకుండా హ్యాపీగా ఇంట్లో ఉండాలనుకునేవాడు వాళ్ళ నాన్న. ఓహో, ఓకే. సరే మా అక్కతో కూడా కాంప్రమైజ్ అయ్యి, మా అక్క పోలియో కదా డైలీ స్కూల్ కి తీసుకురావడానికి ఉండాలి, అవసరం పడతాడని చెప్పేసి మేము కూడా మా బావకు ఉద్యోగం వద్దులే, మా అక్కను బాగా చూసుకోని చెప్పాము. ఓహో. అతను ఇంట్లోనే ఉండేవాడు. కాకపోతే ఏంటంటే నిన్న జస్ట్ ఒక 5 minutes అతను మా యశ్వంత్ ని కొంచెం మైండ్ డైవర్ట్ చేసి వాటితో మాట్లాడుతూ ఉండింటే బతికేదేమో మేడం, బతికేదేమో. ఆ టైంలో ఆయన ఏం చేసినాడు, నేను మళ్ళీ స్నానం చేసి వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. వాడు డోర్ వేసినాడు, మా అక్కను అట్లా చేసినాడు. మీ సిస్టర్ ప్రైవేట్ జాబ్ అండి, గవర్నమెంట్ జాబా టీచర్ గా? లేదు మేడం, టీచరే మేడం, గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచరా? ఓకే ఓకే, గవర్నమెంట్ టీచర్ మేడం. గవర్నమెంట్ టీచర్ వల్లనే ఆమె సంసారాన్ని నెట్టుకొని వచ్చింది. అదే మంచి శాలరీ ఉంటుంది కదా, కొంచెం ఇబ్బంది లేకుండా ఉండింది కావచ్చు. ఎస్ మేడం, సత్యభామ కాలేజీలో పర్ ఇయర్ 5 lakhs వరకు వాడిని పెట్టి చదివించింది. బాగా చదవాలా, వాడు మంచి పొజిషన్ లో రావాలని. అబ్బా, ఖర్చు పెట్టి చదివించింది సత్యభామ ఇన్స్టిట్యూట్ లో. ఇంటర్మీడియట్ నెల్లూరు నారాయణ కాలేజ్ చదివించాను, నేనే జాయిన్ చేసిన 2 years. అప్పుడంతా బానే ఉన్నాడు అయితే? అప్పటి వరకు బాగానే ఉన్నాడు మేడం. చెన్నైలో సత్యభామ ఇన్స్టిట్యూట్ లో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. జాబ్ పర్పస్ అని చెప్పేసి హైదరాబాద్ కి వెళ్ళాడు. అక్కడ వాడి మైండ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇక పబ్జీలు ఆడడం, అక్కడి నుంచి ఏవేవో వీడియోస్ చూడడం ఇవన్నీ స్టార్ట్ చేసినట్టుంది. స్టార్ట్ చేశాడు మేడం. దాని వల్ల కొంచెం మేము అనుకున్నాము మెంటల్లీ ఎఫెక్ట్ అయినాడు వీడు అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మీరు ఆ రకంగా కూడా ట్రీట్మెంట్ ఇప్పించారు కదా, అలా కూడా మీరు జాగ్రత్త పడ్డారు నిజానికి? స్టార్టింగ్ నేను హైదరాబాద్ వస్తానే నేరుగా కడపకి తీసుకెళ్ళాను మేడం. అవును, మీరు అది కూడా డాక్టర్ వచ్చేసి ఆయన మంచిగా చూస్తాడంటే ఆయన దగ్గరికి తీసుకెళ్దాం. ఆయన కూడా చూసినాడు. ఆయన చెప్పినాడు, ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ సార్, మీరు ఇప్పటి నుంచే అలర్ట్ అయినారు, పర్లేదు వాడండి అన్నాడు. మీరు ఇప్పుడు చంపేసిన తర్వాత పాటలు వినుకుంటా పాటలు చూసుకుంటా అక్కడే కూర్చున్నాడు. తర్వాత అతనిలో కొంచెం అయినా తప్పు చేశానన్న ఫీలింగ్ ఏమన్నా కనబడిందండి? అసలు అలా ఏం కనబడలేదు అతనిలో? ఏం లేదు మేడం, వానిలో ఫీలింగ్ లేదు. మళ్ళీ మా అక్క చనిపోయింది, సొంత అమ్మ చనిపోయింది అని వానికి ఆ ఫీలింగే లేదు. బాధ కూడా లేదు? లేదు మేడం, వాడు వాళ్ళంతా అన్నాడంట, నీ పిల్లల్ని చంపేసిన ఆడ పడింది పోయి చూడు అన్నాడంట. ఇప్పుడు ఏంటి వాళ్ళ నాన్నగారు జైలు నుంచి వదిలిపెట్టండి, తల్లికి తలగొరివి పెట్టాలి, వదిలిపెట్టండి, వాడికి మెంటల్ గాను తర్వాత ఫిజికల్ గా కూడా హెల్త్ బాగలేదని ఏదో అంటున్నారని విన్నాము, నిజమేనండి? అలా అడుగుతున్నారు వాళ్ళ నాన్న? లేదు మేడం, అది యాక్చువల్లీ వాళ్ళ నాన్న అడగడం కంటే మేమే అన్నాము. ఎందుకంటే మా అక్కకు వాడు ఎంత చేసినా కూడా, వాడు కొట్టినా తిట్టినా వాడి మీదనే ప్రేమ ఉండేది. ఒక్కడే కొడుకు కాబట్టి అందుకోసం సరే ఆమె ఆత్మ శాంతించాలని చెప్పేసి మేము సిఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ చంపినోడు వచ్చి తలకొరివి పెడితే ఆ తల్లి ఆత్మ శాంతిస్తుందా అండి? అలా అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు మేడం, వాడు జస్ట్ ఆ టైంకి వాడు ఏదో సైకోలాగా బిహేవ్ చేసినాడు, వాళ్ళ అమ్మని చంపినాడు అని మేము కూడా అట్లే అనుకుని వద్దని ఫస్ట్ ఫిక్స్ అయినా మేడం. వాళ్ళ ఫాదరు వాళ్ళ రిలేషన్ అంటే మా బావ వాళ్ళ రిలేషన్ వాళ్ళు వాడు వచ్చి పెడితే బాగుంటది అంటే మేము కూడా సరే అయితే పెట్టినీళ్ళు అని చెప్పేసి సిఐ గారిని రిక్వెస్ట్ చేశాం. పెట్టాడండి, వాడే పెట్టాడు. ఇప్పుడు హైయర్ అథారిటీస్ పర్మిషన్ వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యి లేదండి సార్ పంపిలేమని చెప్పాడు. ఇంకా మేము కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందేమోలే ఇంకా వద్దులే అని చెప్పేసి మేము పెట్టలేదు, వాడు రాలేదని వదిలేసినాం మేడం. మా బాబాయ్ పెట్టాడు.
చిన్నప్పటి నుంచి ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చి ఏది కావాలంటే అది కొనిచ్చి చాలా అతి గారాబంగా పెంచారు అని అంటున్నారండి. నిజమా అది? అలాగే చేశారా? కరెక్ట్ మేడం. అతి గారాబంగానే పెంచింది. తను ఏం అడిగితే అది, ఏం కావాలంటే అది కొనిచ్చింది. వాడికి ల్యాప్టాప్ కావాలంటే 70,000 ఓన్లీ గేమ్ ఆడటానికే ల్యాప్టాప్ కొనిచ్చింది. గేమ్ ఆడుకోవడానికి ల్యాప్టాప్. బీటెక్ అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ అడిగితే అప్పుడు నేనేమన్నా అంటే ఎంఎస్ ఆఫీస్ ఏమన్నా నేర్చుకుంటాడేమో, దాంతోనే కదా అంతా ఉండేది వర్క్. సరే అని చెప్పాను. సరే కొన్ని ఫీల్ అని చెప్పినాం. కానీ అతను ఏం చేశా అంటే వీడియో గేమ్ పబ్జీలు ఇవి ఆడడానికి ఫ్రీ ఫైర్ అవి ఇన్స్టాల్ చేశారు. పబ్జీలు అన్ని బాబా. ఆ గేమ్ ఆడేటప్పుడు ఓన్లీ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు మేడం. పక్కన ఏం జరుగుతుంది ఏం పట్టించుకోడిక. వాళ్ళమ్మ మా అక్క మొన్ననే రీసెంట్ కింద పడి బాగాలేదు, నువ్వు రా వచ్చి చూడు అని వీడియో కాల్ చేసి ఆమెకు షోల్డర్ కింద పడి షోల్డర్ వచ్చేసి 5 టైమ్ ఆపరేషన్ అయింది మేడం. బాబా. అప్పుడు కూడా రాలే. మేము ఇంకా వాడిని హ్యాండిల్ చేసి ఇంకా సరే వాడు మారతాడు అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేసాం. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారండి? పొద్దుటూరులో ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళతో బానే ఉండేవాడా? వాళ్ళతో కూడా బయటకు వెళ్ళి పబ్జీలు గేమ్లు ఆడడం? లేదు మేడం. ప్రొద్దుటూరు వచ్చిన తర్వాత వాడు ఎక్కడా బయటకు పోయేవాడు కాదు. ఇంట్లోనే ఉండేవాడు. ఇంట్లోనే బెడ్రూమ్ లో లోపల ఒక్కడే డోర్ వేసుకొని. గేమ్స్, ఈ పబ్జీలు, ఈ ఫ్రీ ఫైర్ అన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడండి? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశాడు మేడం? నాకు తెలిసినంత వరకు బీటెక్ అయిపోతానే వాడు స్టార్ట్ అయింది. ఎందుకంటే బీటెక్ ముందు వాడు నార్మల్ స్టేజ్ లో ఉండేవాడు. నాతో కూడా బాగుండేవాడు. నేనే కాలేజీలో జాయిన్ చేశా కదా, నారాయణ కాలేజీ. నేను 2 years నేనే తీసుకుపోయినా. ఫస్ట్ ఇయర్ నేనే తీసుకెళ్లాను. సెకండ్ ఇయర్ కి నన్నే పిలిచినాడు, రామమ్మ నువ్వే రాని. బంధువులతో బానే ఉండేవాడా అండి మీ అందరితోటి? మొన్నటి బీటెక్ వరకు బానే ఉండేవాడు మేడం. బీటెక్ వరకు బానే ఉన్నాడు. ఓకే. బానే ఉన్నాడు. ఆ తర్వాతనే వాళ్ళలో ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. అదే అంతవరకు బాగా ఉండేవాడు. మార్కులు కూడా 75% ఇచ్చి బీటెక్ కంప్లీట్ చేసినాడు. అన్ని బాగానే ఉండాలి. ఆఫ్టర్ బీటెక్ లోనే వాడు చేంజ్ అయినాడు మనిషి. ఈ గేమ్స్, పబ్జీలు ఇలాంటివేనండి? లేకపోతే ఏమన్నా మత్తు మందులు తీసుకోవటం కానీ, లేకపోతే ఏమన్నా డ్రగ్స్ ఇలాంటి ఏమన్నా, లేదంటే లవ్ అఫైర్స్ ఇలాంటివి ఏమన్నా కూడా ఉన్నాయా? ఏం లేదు మేడం. లవ్ అఫైర్ వాడు ఎవరితో మాట్లాడు. నెక్స్ట్ డ్రగ్స్ అంటే నేను అట్లే అంటే మేము కూడా ఫస్ట్ అట్లే అనుకుని నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాడిని దొరకడానికి చూశాను. మొత్తం వాడిని సరౌండింగ్స్, వాడిని రూమ్ అంతా చెక్ చేశాను. అట్లా నాకేం అనుమానాస్పదంగా ఏం లేవు మేడం. అదే మీరు మిలిటరీ కాబట్టి మీకు ఎలాగూ కొంచెం అన్ని తెలుస్తాయి కదా. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడిలో ఉన్న చేంజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు టైంకి వానికి అది దొరకకపోతే కూడా వాడు కూడా కొంచెం మెంటల్లీ ఇదవుతాడు కదా మేడం. అవును. అట్లా కూడా అవుతాడేమో అని చెప్పి చూసినాం. 4 రోజులు వాడు బాగానే ఉన్నాడు. అట్లా కాదు. అయితే ఈ కేవలం పబ్జీ గేమ్స్ లేకపోతే ఈ ఫ్రీ ఫైర్ అన్నది వీటి వల్ల అయి ఉండాలి మీరు అన్నట్టుగా. తెలిసినంత వరకు ఈ పబ్జీలో, ఈ ఫ్రీ ఫైర్ లో వచ్చేసి మామూలుగా మనం వెపన్స్ వాడుతున్నాం కదా ఎనిమిని షూట్ చేయడానికి. అట్లా అని చెప్పేసి వాడు నైఫ్ ఇవి అన్ని అట్లా వాడడం వల్లనే ఎట్లా చంపేది ఇవన్నీ వాడికి మెంటల్లీ అప్సెట్ అయ్యే వాడు ఇట్లా చేశానని నేను అనుకుంటాను. రైట్ అండి. ఆవిడ ఆత్మకైతే శాంతి చేకూరాలని ఖచ్చితంగా కోరుకోవాలండి. ఎందుకంటే తల్లిని ఇంత అత్యంత ఘోరంగా చంపిందే కాకుండా అత్యంత గారాబంగా పెంచి ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి తల్లిని చంపితే ఆమె ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఈరోజు. కానీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మేము కూడా కోరుకుంటున్నామండి. ఆ అబ్బాయి చేసినటువంటి ఏదైతే ఇంత నీచమైన పని ఉందో దానికి ఖచ్చితంగా శిక్ష కూడా పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.